చిన్నశంకరంపేట మండల కేంద్రంలో దాతల సహకారంతో నిర్మిస్తున్నారు శ్రీ పెద్దమ్మ తల్లి దేవాలయ నిర్మాణం చేపట్టారు. నేడు మరికొంతమంది దాతలు శ్రీ పెద్దమ్మ దేవాలయ ధ్వజస్తంభ నిర్మాణం కోసం కీర్తిశేషులు మోడి లక్ష్మీ బాలపోచయ్యల జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు మోడి శ్రీమాన్, మోడి బాలకృష్ణ, మోడి సుదర్శన్, మోడి మురళి, మోడి సాయి 3,16,000 రూపాయలను ధ్వజస్తంభ నిర్మాణం కోసం ముదిరాజ్ సంఘ సభ్యులకు అందజేశారు. అదేవిధంగా ఎన్ఆర్ఐ కంజర్ల చంద్రశేఖర్ 200 సిమెంట్ సంచుల కోసం ఆర్థిక సహాయం అందజేశారు. అనంతరం ముదిరాజ్ సంఘం నాయకులు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ వెంకటేశం, చిన్నశంకరంపేట సొసైటీ వైస్ చైర్మన్ మేడి నగేష్, వీరమల్ల శ్యామ్, మేడి శ్రీమాన్, నరేష్ గౌడ్, జలదాసు, బాపని రాధాకిషన్, నిద్రపోయిన స్వామి, యాదగిరి, మేడి వెంకట్, లింగం, మురళి తదితరులు పాల్గొన్నారు. చిన్నశంకరంపేట గ్రామంలో గల శ్రీ పెద్దమ్మ దేవాలయ నిర్మాణంలో భాగంగా మా శంకరంపేట వాస్తవ్యులకు శ్రీ మాజీ సర్పంచ్ వర్యులు గౌరవనీయులు శ్రీ కంజర్ల శంకరప్ప గారి మనవడైన కంజర్ల చంద్రశేఖర్ గారు ఈరోజు గుడి నిర్మాణానికి ఆర్థిక రూపంగా ఇవ్వడం జరిగింది. అలాగే గౌరవనీయులు శ్రీ మేడి బాలపోచయ్య కీర్తిశేషులు గారు వారి తల్లిదండ్రుల పేరు మీద వారి కుమారుడు మేడి శ్రీమన్ మరియు మేడి మురళి, బాలకృష్ణ మరియు వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కలిసి ధ్వజస్తంభ నిర్మాణానికి కూడా 3,16,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అలాగే మా గుడి నిర్మాణంకు ముదిరాజు గుడి నిర్మాణం అని కాకుండా ఈ పెద్దమ్మ గుడి ముదిరాజులే అని కాకుండా గ్రామానికి సంబంధించింది కాబట్టి గ్రామస్తులందరూ ఎవరైనా ఆర్థిక సాయం చేయాలని కోరుతున్నాము. ఈ ముదిరాజులకు సంబంధించింది మేమెందుకు చేస్తామనే ఉద్దేశం మాకు ఎక్కడ లేదు. మేము గ్రామంని కలుపుకొని పోయేదానికే ఉన్నాం. గ్రామంలో ఎవరైనా మాకు ఆర్థిక సాయం కానీ వస్తు రూపకంగా కానీ గుడికి సంబంధించి ఏ విషయంలో ఇచ్చినా మేము ఎల్లవేళ తీసుకొని ఉన్నాము. అలాగే శ్రీ కంజర్ల చంద్రశేఖర్ గారు కానీ ఇక ముందైనా ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎన్నో చేయాలని కోరుకుంటున్నాము. వారికి పెద్దమ్మ తల్లి కానీ గ్రామ దేవతలు వారికి ఆయురారోగ్యాలు ఇవ్వాలి. అలాగే మేడి శ్రీమన్ కుటుంబ సభ్యులకు వారి అన్నదమ్ములందరికీ కూడా వారి ధ్వజస్తంభము నిర్మిస్తున్న సందర్భంగా వారి కుటుంబాన్ని కూడా ఆ అమ్మవారు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో ఉంచాలని కోరుకుంటున్నాము. ఈ గతంలో కూడా మన శంకరంపేట గ్రామంలో కంజర్ల శంకరప్ప గారు కూడా చాలా మేము చిన్నతనంలో ఉన్నప్పుడు కూడా చాలా మంచి పనులు చేశారు. మాకు శంకరంపేటకు ఒకప్పుడు ఇంటర్మీడియట్ కాలేజీ లేకుంటే జూనియర్ కళాశాల లేకుంటే కూడా ఆ రోజుల్లో తన పోరాడి జూనియర్ కళాశాలను కూడా సాధించి పెట్టారు. అలాగే వారి మనవాడు ఇప్పుడు ఉన్నాడు కాబట్టి ఇక ముందైనా ప్రతి సేవా కార్యక్రమంలో తన వంతు కృషి చేస్తూ ప్రతి విషయంలో తన ఉత్సాహంగా ఉండాలని అన్నిట్లలో ముందుకొచ్చి ఆ అమ్మవారు అతని నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో ఉంచాలని ప్రతి విషయంగా కోరుకుంటున్నాను.